కొన్ని మూవీస్ ఐడియా వైస్‌గా రిచ్‌గా ఉన్నా గూడా, ఎగ్జిక్యూషన్‌లో కొద్దిగా తేలిపోతే, ఒకవేళ ఒక డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్ ఏదైనా కన్వే చేద్దాం, లేకపోతే రిలేటబుల్ మెసేజ్ ఏదైనా కన్వే చేద్దాం అనుకుంటే, అది మన ఆడియన్స్ దగ్గరికొచ్చేసరికి ఒక షిట్ లాగా అయిపోతదండి. సో, రీసెంట్ టైమ్స్‌లో నాకలా అనిపించిన మూవీస్ ఒకటి తెలుసు కదా! నెక్స్ట్ వన్ ఈజ్ 'గర్ల్ ఫ్రెండ్'. డిస్క్లైమర్, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో, ఈ వీడియో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయండి. ఒకవేళ గనక ఈ మూవీ మీరు ఇప్పటివరకు చూడకపోతే వెళ్లి చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్‌కి వచ్చి కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసిన నాకు ఈ స్టోరీ కోర్ ఎమోషనే కనెక్ట్ కాలేదండి. స్టోరీ పాయింట్ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో నుండి ఒక పర్సన్ ఎలా బయటికి వచ్చారనేది స్టోరీ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ మై ఒపీనియన్, ఏదైనా ఒక రిలేషన్‌షిప్ అంటే 2 పర్సన్స్ అండి. ఒక్కరైతే కాదండి. సో, ఈ మూవీ ఒకటే సైడ్ తీసుకొని మొత్తం మనకి స్టోరీ లాగడం వల్ల నాకైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చిరాకొచ్చింది. మూవీని మూవీలాగా చూడొచ్చు అని మీరనొచ్చు. సో, ఇది నా తప్పు గాదండి. మేకర్స్ మిస్టేక్ అని నేను జెప్తా. వాళ్ళు ప్రమోట్ జేయడం మాత్రం ఈ మూవీని ఇదొక అర్బన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే మూవీ అని ప్రమోట్ జేశారు. సో, నాకిక్కడే అర్థం గాలేదు. అర్బన్ ఆడియన్స్ అంటే ఏంటి? అర్బన్ రిలేషన్‌షిప్స్ మాత్రమే టాక్సిక్ ఉంటాయా? లేకపోతే విలేజ్ ఆడియన్స్‌కి, సబర్బన్ ఆడియన్స్‌కి ఈ మూవీ అర్థం గాదా? అనేదే నా పాయింట్. సో, ఇవన్నీ వదిలేద్దామండి. ఇవన్నీ వదిలేసి గనక మీరు ఏదైనా మంచి ఫీల్ గుడ్ సాంగ్ వినాలనుకుంటే ఒక సాంగ్ తీసుకొచ్చా మీకోసం. ఇది తమిళ్ సాంగ్ అండి. 'రిథమ్' మూవీలోది 'నదియే నదియే' సాంగ్. సో, ఆ సాంగ్ మీకు డిస్‌ప్లే చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ గూడా యాడ్ చేస్తాను. మీరు గూడా ఒకసారి వీలుంటే వినండి. విన్న తర్వాత మీకెలా అనిపించిందనేది కామెంట్ జేయండి. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్లాట్ నాకు చాలా కన్విన్సిబుల్ ప్లాట్ అనిపించిందండి. ఎందుకంటే ఈ మూవీలో భూమా క్యారెక్టర్‌కి మదర్ ఉండదు. అండ్ విక్కీ క్యారెక్టర్‌కి ఫాదర్ ఉండడు. ఇందులో ఏంటిరా నీకు కన్విన్సిబుల్ ప్లాట్ అని నీకు అనిపించింది అంటే, సో, భూమా క్యారెక్టర్‌లో రియలైజేషన్ వచ్చేది విక్కీ మదర్‌ని చూసిన తర్వాత. అండ్ భూమా సఫర్ అయ్యేది వాళ్ళ ఫాదర్ యొక్క బిహేవియర్ చూసి. సో, మదర్ ఉంటే వాళ్ళ వెర్షన్ చెప్పాల్సి వస్తది. ఫాదర్ ఉంటే వాళ్ళ వెర్షన్ చెప్పాల్సి వస్తదని సింపుల్‌గా కట్ చేశారండి. అంతే. ఈ మూవీలో ఉన్న హైలైట్ సీన్ అంటే రోహిణి గారి సీన్ అండి. సో, రోహిణి గారిని చూసిన తర్వాత భూమా క్యారెక్టర్‌లో వచ్చే రియలైజేషన్, సో, నా లైఫ్ గూడా ఇలానే ఉండబోతుందా అని మిర్రర్‌లో రోహిణి గారి ప్లేస్‌లో తనను తానే ఇమాజిన్ చేసుకునే సీన్ అండి. సీన్ పరంగా తీసుకున్న, టెక్నికాలిటీస్ పరంగా తీసుకున్న ఇది మంచి పొటెన్షియల్ ఉన్న సీన్. ఎందుకంటే దీని తర్వాతనే మనకు స్టోరీలో చేంజ్ వస్తది. బట్ ఇక్కడ నాకు ఇంకో కంప్లెయింట్ ఉందండి. విక్కీ వాళ్ళ మదర్‌కి వాళ్ళ డ్యాడీ ఎవరైనా గెస్ట్‌లు వస్తే తలెత్తి చూడకూడదు, మాట్లాడకూడదు అని చెప్తారంట. సో, విక్కీకి గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయి గూడా ఇంటికి వస్తే మాట్లాడకూడదు అని ఎవరు చెప్పారండి? అసలు ఎవరైనా మదర్ ఒక కొడుక్కి గర్ల్ ఫ్రెండ్ వస్తే అలా ఉంటారా? సో, మీకు ఏదో ఒక్క దాన్ని బ్లేమ్ జేయాలనే ఉద్దేశ్యంతోటి ఈ సీన్ రాశారు తప్ప, అసలు ఏదైనా రిలేటబుల్ పాయింటా అండి అది? ఈ సీన్ దగ్గరే మనం ఒక 30-40% సినిమా డిస్కనెక్ట్ అయిపోతాం. అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అంచనాకు వచ్చేస్తాం. రెస్ట్ రూమ్‌లో వాల్స్ దగ్గరకొచ్చిన సీన్ ఏంటి? ఆ రిలేషన్‌షిప్‌లో ఆ అమ్మాయి చాలా ఇరుకుగా, సఫోకేటింగ్‌గా ఫీల్ అవుతుంది అని. సో, అది ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే నువ్వు చేయాల్సిన పనేంటి? అలాంటి పొటెన్షియల్ ఉన్న ఒక సీన్ సినిమాలో అప్పటికి పడుండాలి. అంతేగాని ఒకరి అమ్మను జూసి ఫస్ట్ ఆ అమ్మ క్యారెక్టరే ఫేక్‌గా ఉంటదండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ జేసిన విధానమే ఫేక్‌గా ఉంటది. భర్త దగ్గర కొద్దిగా తగ్గి ఉన్నా గాని ఎవ్వరు కొడుకు దగ్గర, కొడుకు గర్ల్ ఫ్రెండ్ దగ్గర అలా ఉండరండి. అలా నువ్వు రాయాలని తప్పితే తప్ప అలా చాలా కష్టం. సో, నాకు తెలిసైతే లేరు. సో, దానివల్లనే నేను డిస్కనెక్ట్ అయినా. ఈ మూవీ మనకు ఫస్ట్ హాఫ్‌లోనే అయిపోయిద్దండి. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటికి రావడం. ఒకసారి విక్కీని కలిసి, "నాయనా నువ్వు నాకొద్దురా. నువ్వు చాలా డేంజర్ క్యాండిడేట్ లాగున్నావు. నన్ను వదిలేయరా బాబు" అనంటే ఫస్ట్ హాఫ్‌లోనే అయిపోయిద్ది. సో, దాన్ని ఏదో ఒకటి సాగదీయడం వల్ల సెకండ్ హాఫ్ దాకా వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్‌లో గూడా మనకు వెంటనే అయిపోదండి. సెకండ్ హాఫ్‌లో రావు రమేష్, భూమా ఫాదర్ వాళ్ళ పీజీకి వస్తాడు. పీజీకి వచ్చినప్పుడు విక్కీ, భూమా ఒకటే రూమ్‌లో ఉంటాడు. సో, విక్కీకి, రావు రమేష్‌కి గొడవైతది. గొడవైన తర్వాత రావు రమేష్ ప్రిన్సిపల్ అలియాస్ లెక్చరర్ రాహుల్ రవీంద్రన్ దగ్గరికెళ్తాడు. రాహుల్ రవీంద్రన్, "ఏంటి ఇది? నా కూతురికి టీసీ ఇవ్వండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకటే రూమ్‌లో ఉన్నారు" అనగానే రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ ఇచ్చే రిప్లై,
ఏమంటారు చెప్పాలా? వాళ్ళు అడల్ట్స్ అండి, మేజర్స్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అండి. అసలు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్సా? అసలు కనీసం వాళ్ళు ఒకరు ఎంఏ లిటరేచర్ అంటారు. ఇంకొకరు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అంటారు. కనీసం ఎప్పుడైనా సెమినార్‌కైనా అటెండ్ అయ్యారా? కనీసం ఆ సీన్ అయినా చూపించావా? కనీసం థీసిస్, ప్రాజెక్ట్ ఇలాంటి సీన్స్ ఏమైనా చూపెట్టావా? అది వద్దురా నాయన! ఒక్కసారి కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒక ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చిన సీన్ అయినా చూపెట్టావా? ఇక్కడ లేదండి నీ మెచ్యూరిటీ రైటింగ్. ఇలాంటి తొక్కలో సీన్స్ తీసుకొచ్చి తొక్కలో లాజిక్‌లు చెప్తావు చూడు, అక్కడ ఉంది నీ మెచ్యూరిటీ రైటింగ్. మళ్ళీ ఈ అడల్ట్స్, మేజర్స్ ఈ తొక్కలో లాజిక్ ఎప్పుడు చెప్తాడండి? టీసీ ఇవ్వండి అనగానే వెంటనే చెప్పేస్తాడు. అతన్ని కూర్చోబెట్టుకొని ఏం జరిగిందండి? ఇదండి. ఒక ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి. సో, నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వను. సో, ఇదే నాది అనంటే మీకు నచ్చొచ్చేమో. నాకైతే పర్సనల్‌గా నచ్చలేదు. ఈ సీన్ అయిపోయిన తర్వాత ఇంకో గొడవ జరుగుతదండి. అప్పటికి మేడం గారు నో అని చెప్పరు. అప్పుడు నో అని చెప్తారండి. అండ్ నో అని చెప్పిన తర్వాత అరే! అబ్బాయిలు నో ఈజ్ నోరా! అది మీరు అర్థం చేసుకుంటేనే మీరు జీవితంలో బాగుపడతారు. అండ్ అమ్మాయిలు కూడా నో ఈజ్ ఆల్వేస్ నో అండి. మేము ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. కానీ ఈ వీడియోకి కొద్దిగా రిలేట్ అవ్వడం వల్ల చెప్తున్నా. నో అనేది నాట్ ఏ జెండర్ బయాస్డ్ వర్డ్ అండి. అబ్బాయి నో అన్నా నోనే, అమ్మాయి నో అన్నా నోనే. అంతేగాని అమ్మాయి నో అంటే నో అని, అబ్బాయి నో అంటే రా వాటేసుకో అని కాదు. నో ఈజ్ నో ఫర్ ఎవ్రీవన్. సో, ఇది అర్థం చేసుకొని మీరు కొద్దిగా అక్కడక్కడ సోషల్ మీడియాలో చెప్పేటప్పుడు కొద్దిగా చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. విక్కీ క్యారెక్టర్ దిగజారిపోయే సీన్స్ అండి. అవి చాలా వల్గర్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని ఒక పర్టిక్యులర్ ఎక్స్‌టెంట్ దాకా తీసుకెళ్ళాడు. సో, ఇవి జరిగినాయా? జరగలేదా? అంటే నేను జూసిన టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో జరగలేదు. మేబీ ఇప్పుడు జరుగుతున్నాయా? లేదా? అనేది నాకు తెలియదు. దానివల్ల నేను ఈ మూవీకి కనెక్ట్ కాలేదు. ఎందుకంటే నేను చూడలేదు. సో, దానివల్ల నేను కనెక్ట్ కాలేదు. బట్ ఐ అగ్రీ దట్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందులో ఇద్దరు సఫర్ అవుతూనే ఉంటారు. ఇది మాత్రం నాకు తెలుసు. ఈ మూవీలో నాకు అర్థం గాని ఇంకొక పాయింట్ అండి. కొన్నిసార్లు మెచ్యూరిటీ రైటింగ్ లాగా అనిపిస్తది. కొన్నిసార్లు వరస్ట్, పీక్, బయాస్డ్ రైటింగ్ లాగా అనిపిస్తది. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 'రాహుల్ రవీంద్రన్' క్యారెక్టర్ చెప్పే డైలాగ్ అడల్ట్స్ దే ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఓకే. దట్స్ గుడ్. మరి విక్కీ ఫ్రెండ్స్ తోటి నువ్వు చెప్పించే డైలాగ్స్. ఓకే. వాళ్ళు 25 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి కొద్దిగా బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు అని అనుకుందాం. మరి భూమా వాళ్ళ ఫాదర్ 'రావు రమేష్' తోటి ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్స్ అదెవళ్ళు రాశారు? సో, మీకెవరైనా కొత్త వాళ్ళిచ్చారా? సో, ఈ మూవీ అలానే ఉంటదండి. అటు, ఇటు, అటు, ఇటు అని గాకుండా కరెక్ట్ ఒక్క సైడే ఉంచి, ఒక సైడ్‌ని మొత్తం ఇగ బ్లేమ్ జేయడంలానే ఉంటది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అన్ని బండబూతులు తిట్టిన ఫాదర్ తోటి గూడా భూమా క్యారెక్టర్ మాట్లాడుతది. అసలెలా మాట్లాడింది? అన్ని తిట్టిన తర్వాత కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఓకే. లేదు అని అనుకుందాం. మరి ఓన్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ చూపెట్టేది ఓన్లీ బాయ్ ఫ్రెండ్స్ దగ్గరేనా? సో, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే ఇంకా క్లారిటీ వచ్చేదండి. ఓకే. ఇది టాక్సిక్ రిలేషన్‌షిప్ మీద బేస్ అయిన మూవే. సో, ఫస్ట్ హాఫ్ వరకి అది చూపెట్టి దాని తర్వాత ఆ ట్రామా నుండి ఎలా బయటకొచ్చారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఈ సినిమాలో చూపిస్తాడనుకున్నా. అక్కడే మిస్ ఫైర్ అయింది. అక్కడే నాకు తన డైరెక్షన్ మీద చాలా పెద్ద డౌటొచ్చింది. సో, మీరు గనక ఈ మూవీ జూషుంటే మీకే ఎలా అనిపించిందో మాతోటి కామెంట్ బాక్స్‌లో షేర్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్.